జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీ మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. శ్రీ స్వామివారి సమాధి ఒక పుణ్యక్షేత్రం. ఈ రోజుతో స్వామివారి జీవిత చరిత్రలో లాస్ట్ భాగానికి వచ్చాము. 65వ రోజు శ్రీ స్వామివారు కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన పిదప శ్రీ స్వామివారి పార్థివ దేహాన్ని ఆశ్రమంలోని ప్రధాన గదిలో ఉన్న నేలమాలిగలోనే సమాధి చెయ్యటం జరిగిపోయింది. శాస్త్రోక్తంగా కతువు నిర్వహించారు. 1976 మే నెల 7వ తేదీన మధ్యాహ్నం నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. విజయవాడ నుంచి శ్రీ చెక్కా కేశవుల గారు, వారి తోడల్లుడు మెంటా మస్తాన్ రావు గారు కూడా ఆ రోజు మొగల్చెర్ల చేరుకున్నారు. మీరాశెట్టి గారు అక్కడే ఉన్నారు. అందరూ కలిసి శ్రీ స్వామివారి ఆశ్రమంను నిర్వహించే బాధ్యత శ్రీధర్ రావు గారికి అప్పచెప్పారు. వారు సరేనన్నారు. ప్రస్తుతానికి ఎవరినైనా ఒక మనిషిని కాపలాగా ఉంచుదాము అని ఆలోచన చేశారు. కానీ వారికి ఆ నిమిషంలో తెలియదు, ఇంకో 2-3 రోజుల్లో కల్లా భక్తులు వెల్లవులా వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుంటారని. సంతానం కావాలంటే మొగల్చెర్ల వెళ్ళి శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద మొక్కోండి, సంతానం కలుగుతుంది. గ్రహ బాధలున్నాయా? శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద వరపడండి, తీరిపోతాయి. దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తున్నారా? ఆ స్వామి వద్ద నిద్ర చేయండి, క్షణంలో బాగుపడతారు. ఇలా ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడసాగింది. అందుకు తగ్గట్లే దృష్టాంతరాలు కనపడసాగాయి. మే 9వ తేదీ ఆదివారం నాటి నుంచి శ్రీ స్వామివారి సమాధి దర్శించడానికి భక్తులు రావటం మొదలుపెట్టారు. వెంటనే శ్రీధర్ రావు గారు ముందుగా అక్కడ ఒక పూజారిని ఏర్పాటు చేశారు. శాస్త్రోక్తంగా పూజా విధానాలు ఏర్పడ్డాయి. క్రమంగా భక్తులు రాక పెరగసాగింది. అనతి కాలంలోనే శ్రీ స్వామివారి ఆశ్రమం కాస్త శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంగా రూపాంతరం చెందింది. మట్టి రోడ్లు వేశారు. బస్సులు నేరుగా మందిరం వద్దకే రాసాగాయి. విద్యుత్ సౌకర్యం వచ్చింది. 1-2 దుకాణాలు సైతం వెలిసాయి. కొంతమందికి ప్రత్యక్షంగా, మరికొంతమందికి పరోక్షంగా ఉపాధి కల్పన జరిగింది. మెల్లమెల్లగా మొగల్చెర్ల గ్రామం పేరు శ్రీ స్వామివారి మందిరం వలన అందరికీ తెలియసాగింది. ఇది దత్తుడు భూమి, పుణ్యక్షేత్రంగా మారుతుంది అని శ్రీ స్వామివారు పదే పదే చెప్పిన మాట శ్రీధర్ రావు, ప్రభావతి గారు మనసులో వినబడుతూ ఉండేది. అందుకు తగ్గట్లుగానే మొగల్చెర్ల గ్రామ శివారుల్లో ఉన్న తన భూమి, అది కూడా ఒకప్పుడు ఫకీరు మాన్యంగా పిలువబడ్డ బీడు భూమి, నేడు తమ కళ్ళ ముందు వేలాది మందికి స్వాంతన చేకూర్చే పుణ్య ప్రదేశంగా మారిపోయింది. ప్రస్తుతము అన్నదానము జరుగుతున్నది. ఎంతోమంది భక్తులు తమ తమ బాధలు తీరిపోయాయని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది భక్తులు అనుభవాలను ముందు రోజులలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరియు శ్రీ స్వామివారి సిద్ధి పొందిన వైశాఖ శుద్ధ సప్తమి తిథి నాడు శ్రీ స్వామివారు ఆరాధనా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ నాడు శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆరాధన. ప్రతి చరిత్రకు ముగింపు తప్పనిసరి. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర నేటితో సమాప్తి చేస్తున్నాను. ఈ చరిత్ర చదివి ఎంతోమంది నన్ను ప్రోత్సహించారు. వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఇది ఒక సాధకుని తపోభూమి, ఇది ఒక అవధూత ఆశ్రమం. అదే మొగల్చెర్లలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం. శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్న భక్తుల అనుభవాలు, శ్రీ స్వామివారి లీలలు రేపటి నుంచి ధారావాహికంగా తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిద్దాము. పావని నాగేంద్ర ప్రసాద్ గారికి నమస్కారాలు. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. అన్ని వేళలా
స్వామివారి మందిరం మనకు అందుబాటులో ఉంటుంది. అనగా స్వామివారు మన రాక కోసం ప్రతిరోజు అన్ని వేళలా తలుపులు తీసి ఉంటాయి. ఎవరైతే స్వామివారిని నమ్ముతారో వారికి గురు అనుగ్రహం కలిగినట్లు. అక్కడ నుంచి తమ యొక్క ఈతి బాధలు, గ్రహ బాధలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలకు స్వాంతన కలుగుతుంది. స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనము ఆ పుణ్యభూమిలో ప్రవేశించగలుగుతాము. ఆ రోజుతో మనకి సాక్షాత్ దత్తాత్రేయుడే గురువుగా అనుగ్రహించబడ్డారు అని నమ్మండి. జై శ్రీదత్త, జై గురుదత్త, జై శ్రీదత్త, జై గురుదత్త. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీ మొగల్చెర్ల దత్త స్వామి దిగంబర. జయ శ్రీదత్త, జయ గురుదత్త.